మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ కేంద్రంలోని ఆర్యవైశ్య శ్రీ వాసవి కళ్యాణ మండపంలో గ్రామ పంచాయతీ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు తీన్మార్ మల్లన్న. పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు బాధాకరమన్నారు. సఫాయి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆశీర్వాదంతో మేడ్చల్ నియోజకవర్గంలో తీన్మార్ మల్లన్న టీం జెండా ఎగురవేస్తామన్నారు. కార్యక్రమంలో సఫాయి కార్మికులు, తీన్మార్ మల్లన్న టీం సభ్యులు పాల్గొన్నారు. తమ హక్కుల సాధన కోసం సమ్మె చేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ మేడ్చల్ నియోజకవర్గంలో నెలల కమానం సమ్మె చేసి తమ నిరసన వ్యక్తం చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి పట్ల ఇంకా సానుకూలంగా స్పందించలేదు. వారికి రావాల్సినటువంటి కనీస వేతనాలు కానీ, పిఎఫ్లు కానీ, ఈఎస్ఐల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సో మేము తీన్మార్ మల్లన్న టీంగా ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీ సఫాయి కార్మికునికి కనీసం ఒక నెల రోజుల పాటు ఒక నాణ్యమైన భోజనం పెట్టడం కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి కార్మికునికి 9 రకాల సరుకులతో పాటు ప్రతి కార్మికుడికి ఒక 25 కేజీల బియ్యంని కూడా వాళ్ళ కుటుంబాలకు సరఫరా చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ సఫాయి కార్మికుల హక్కులను ఇప్పటికీ ప్రభుత్వం నెరవేర్చకపోవడం సిగ్గుచేటు. అది తక్షణమే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి ఏకైక డిమాండ్ను తీన్మార్ మల్లన్న టీంగా మేము కూడా చేస్తున్నట్టు. ఇక కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలోనే కార్మికులకు హక్కులు అందట్లేదంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి అది ఆలోచించడానికి కూడా అందనటువంటి విషయం.